నేను 3 నెలలు హాస్పిటల్లో ఉంటాను. అయిపోయిన తర్వాత 3 నెలలు హాస్పిటల్లో ఉంటాను. అయితే దేవుని కృపను బట్టి మొన్న 40 రోజులు రంజాన్లో ఎంతో పని ఉన్నప్పటికీ కూడా మరి దేవుడు నన్ను ఎంతగానో బలపరిచి కనీసం కొద్దిపాటు నీరసం కూడా లేకుండా దేవుడు ఎంతగానో నన్ను కాపాడాడండి దేవుడు. అయితే మీకు నేను చెప్పబోయేది ఏంటంటే, నేను ఉపవాసం ఉన్నా, నేను ఒకరోజు బీపీ ట్యాబ్లెట్ వేసుకోపోయినా నాకు కళ్ళు కనపడవు. అసలు ఏం చేస్తున్నానో కూడా నాకు తెలియదు. అయితే అయిన 40 రోజులు కూడా బిళ్ళలు వేసుకోకుండా ఉన్నాను, కళ్ళు చక్కగా కనపడినాయండి. అయితే అంతకుముందు అమ్మగారికి ఫోన్ చేసి, అంతకుముందు ఉపవాసం లేనప్పుడు ప్రార్థన చేసి, అమ్మ నాకు కళ్ళు కనపడతలేదు, నాకు ట్యాబ్లెట్లు తెత్తలేదమ్మా అంటే, అయితే నాకు పరదేశ్ బాబు ట్యాబ్లెట్లు తీసుకొచ్చాడమ్మా. అప్పుడు వేసుకున్నాను. తర్వాత 40 దినాలు అయిన తర్వాత కూడా ఒక్కరోజు కూడా నాకు కళ్ళు చక్కగానే కనపడ్డాయి. ఎప్పుడు కూడా నాకు కళ్ళు కనపడకుండా లేవు. అయితే మొన్న సోమవారం దినం ట్యాబ్లెట్లు లేవు. అయితే మేడం తీసుకురమ్మంటే అశ్రద్ధ చేస్తుంది. అయితే నాకు కళ్ళు కనపడతలేదు. కళ్ళు కనపడపోయినప్పుడు ఆ రోజు పార్టీ ఉందండి, వంట చేయాలి, ఏం చేయాలి ప్రభు అని కన్నీటితో నేను ఏడుస్తూ ఉన్నప్పుడు నా కుమార్తెకి నేను ఫోన్ చేశాను. నా కుమార్తెని ఫోన్ చేసినప్పుడు, అమ్మ నేను అమ్మగారికి ఫోన్ చేయాలి, అమ్మగారు ఉన్నారు ఇక్కడ ఉండమ్మా అని వెంటనే ఆత్మీయ తల్లితో నేను మాట్లాడానమ్మా. నాకు కళ్ళు కనపడతలేదు, ఇప్పుడు నేను పొయ్యి కాడ పని చేయాలమ్మా, ఎలా చేయాలమ్మా అన్నప్పుడు తల్లిగారు వెంటనే ఎక్కడున్నా కూడా తల్లి నాకు ప్రార్థన చేసింది. ప్రార్థన చేసిన వెంటనే నాకు కళ్ళు కనపడినాయండి. ఆ రోజు పార్టీ అంతా కూడా చక్కగా నాకు కళ్ళు ఏమీ ఇబ్బంది పెట్టకుండా చక్కగా కార్యక్రమంలో నేను అక్కడ మరి చేయడం, వంట చేయడం, వాళ్ళకి మరి అన్నీ ఇవ్వడం కూడా జరిగిందండి. దేవుని కృపను బట్టి దేవుని సన్నిధి సహాసంలో చేరిన తర్వాత నేను ఇంత అద్భుతాలు పొందుకున్నానంటే మీకు ఎవరికి తెలియదు. నాకు వాక్యం చెప్పడం రాదు, ప్రార్థన అంటే చేయడం చేస్తాను, నేను ఎప్పుడు ప్రార్థన చేస్తాను, నాకు వాక్యం చెప్పడం రాదు. అయితే దేవుని సన్నిధి సహాసంలో తల్లిగారి దగ్గర చేరిన కాడి నుంచి నాకు ఏదో ఒక సమయాన్ని కూడా తల్లిగారు వాక్యం ఇవ్వడం జరుగుతుంది. నాకైతే చదవడం రాదమ్మా, అక్షరం ఎలా ఉంటుందో కూడా, అక్షరం ఏంటో కూడా తెలియదు నాకు. అయినప్పటికీ కూడా దేవుని సన్నిధి సహాసంలో చేరిన తర్వాత నాకు గొప్ప ధన్యత ఇచ్చాడు దేవుడు. ఏంటంటే వాక్యం చదవడానికి, అనేక బిడ్డలకి చెప్పడానికి, నా వచ్చి రాని మరి వాక్యమే అనేక బిడ్డలు విని ఎంతో సంతోషించి తల్లి గారు కూడా మరి అన్నారు, ఎంత మరి ఆమెకి చదువు రాదు, ఏమి రాదు, అయినా సరే చక్కగా చెప్తుంది, చదువున్న వాళ్ళు ఇలాగ అయిపోయారు, చెప్పలేకపోతున్నారు అన్నారండి. దేవుని కృపను బట్టి నాకు మరి ఎంతో గొప్ప ధన్యత. దేవుని సన్నిధి సాహసాన్ని, ఇంత మంచి సాహసాన్ని నాకు ఇచ్చారు. ముందుగా మరి తల్లిగారికి నా వందనాలు, కూడొచ్చిన బిడ్డలకి దైవజనులు కూడా ప్రత్యేకమైన వందనాలండి. మరి ఈ సాక్ష్యాన్ని దేవుడు బహుగా దీవించాలని, ఇలాంటి సాక్ష్యాలు మనమందరం కూడా పొందుకోవాలని దేవుని పేరిట ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా వందనాలు తెలుపుకుంటున్నాను. వందనాలమ్మా. దేవుని నామానికి మహిమ కలుగుగాక.